హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను రోలు అలాగే మిక్సీతో పని లేకుండా కంద పచ్చడి చేయటం రాని వారి కోసం సింపుల్ అండ్ టేస్టీగా కంద పచ్చడిని ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కంద పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి? ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ముందుగా శుభ్రం చేసుకున్న 400 గ్రాముల కందను ఒక చిన్న ప్రెషర్ కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత పప్పు గుత్తుతో స్మాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మరియు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ విధంగా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడే ఉప్పుని వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకుని ఒక చోట ఉంచుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి మరియు జీడిపప్పుని వేసుకుని సిమ్లో బాగా వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేగిన తరువాత ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. ఈ మిగిలిన నెయ్యిలో ఇంకొంచెం గాను నూనెను లైట్గా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకుని 2 నిమిషాలు వేగనివ్వాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకుని సిమ్లో ఈ రెండింటిని బాగా వేగనివ్వాలి. ఈ 2 వేగిన తరువాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కొద్దిగా, 2 పచ్చిమిరపకాయలను రౌండ్గా కట్ చేసుకుని వేసుకుని సిమ్లో వీటన్నిటిని కూడా బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తరువాత 2 టీ స్పూన్లు జీలకర్ర మరియు 2 టీ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, కందని ఎలా శుభ్రం చేసుకోవాలో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. 4 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకుని వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చివరిగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్ని కూడా తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు ఈ తాలింపులో మనం రెడీగా ఉంచుకున్న కంద పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత సిమ్లో 6 నుంచి 8 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తరువాత రుచికి సరిపడా నిమ్మరసం మరియు మనం వేయించుకున్న జీడిపప్పును వేసుకుని బాగా కలుపుకున్న తరువాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే కంద పచ్చడి రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.